ఏ మేనేజర్, ఇంకో గంటలో మార్కెట్ తెరవాలి, ఇంకా లోడ్ రాలేదు. ఫోన్ చేస్తుంటే డ్రైవర్ ఎత్తావు, నువ్వెత్తావు. ఏం తమాషాలు చేస్తున్నారా? ఎవరండి మీరు? బలిసిందా బే నీకు? ఎవరంటావు? రోజు లోడ్ ఎరు పంపిస్తున్నావు, తెలియకుండా ఉద్యోగం చేస్తున్నావా? ఏ ఎవరా నువ్వు? గంట అయితే లోడ్ సిటీలోకి రావు, సాయంత్రానికి లోడ్ పాడైపోద్ది. ఒక్కో పైసా పిండితో కొడక. నీ సార్ ఎవడండి 988480 గాడు లోడ్ రాలేదని నోటుకొచ్చేట్టు మాట్లాడుతున్నాడు? ఆడికి కొంచెం నోడదోలు ఎక్కువ, మీరేమనుకోకండి. చూస్తాను సార్ ఏం పీక్కుంటాడో. లోడ్ రాదని చెప్పేస్తా. ఇదిగో మీరు ఎక్కువ ఆవేశపడకండి, అతను రెగ్యులర్ కస్టమరు, పైగా మనకు పెద్ద కస్టమరు. అవసరమైతే నా జీతంలో కట్ చేసుకోండి సార్. ఏం చేస్తాడో చూస్తా, వాడిని మాత్రం వదలొద్దు. నువ్వు 5 ఏళ్ళు కష్టపడినా సరే అతను నెల బిజినెస్ ఇవ్వలేవయ్యా, నువ్వు కొంచెం తగ్గాలి. కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? సూర్యునికే దుర్రుమంటాంది, మేకు నెత్తిపై మేకు దిగుతాంది. కత్తి పీకపై కత్తి పీట తై తక్కలాడతాంది, తై తక్కలాడతాంది. ఏంటయ్యాడు డబ్బులు ఇస్తే? అయినా మీ డ్రైవర్కి ఏంటి ప్రాబ్లం? జీతాలు రావట్లేదా? సార్ మీరు కొత్త, ఇవన్నీ మాకేం సంబంధం లేదు. డ్రైవర్ నేయడం వరకే నా పని. పెట్టుకుంటే పెట్టుకోండి, లేకుంటే పీకి పారేయండి. సరేపో. నీకో దన్నం, నేను రేపు నుంచి రాను. అబద్ధం చెప్పైనా సరే వెంకటరమణ గారిని ఇంటికి పంపించి నా పాటలే నేను పడతాను, కానీ నేను మాత్రం రాను. ఎక్కడున్నాడు? ఏంటి రావునా, ఏం చేస్తాను ఇంత రాత్రి ఇక్కడ? నా మా అమ్మకు రొంత బాగాలేదంటున్నా. ఊరికాడ అమ్మకు బరువు అని ఇడికి వచ్చానా. నేను తప్ప మా అమ్మకి ఎవరు లేరునా. ఊరికి పోదామనిపిస్తుంది, ఏం చేయాలో అర్థం కావడం. దేవుడా, ఇప్పుడు నిజంగా నా నిజమైన ఫీలింగ్ చెప్పినా నువ్వు కూడా నమ్మవు. నువ్వు ఏం ఆలోచించగరావునా, నువ్వు బయలుదేరు. లేన్నా, నేను ఫైనాన్స్ మా అమ్మకి ఖర్చులున్నా. నా కాడేమో మందులకు డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కావడంలే. రావునా, నీకు నిజం చెప్పనా, నువ్వు నేర్చుకున్న దానికి ఇప్పటికిప్పుడు ఉద్యోగం అంటే చాలా కష్టం రావునా. నువ్వు వెళ్ళొచ్చాక నేను రేవుగాడు ఏదో సెట్ చేస్తాం. రేపు పొద్దున్నే మొదటి బస్కి వెళ్ళి. డబ్బుల గురించి ఏం ఆలోచించుకురావునా, నేను ఏదో ఒకటి సర్దుతాలే. సరేనా?